నెల్లూరులో ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యంపై ఏఐవైఎఫ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారుల తీరుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారుల వెంట ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలని వెంటనే తొలగించాలని ఏఐవైఎఫ్ నాయకులు కోరారు. మద్యం దుకాణాల ఏర్పాటులో నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడుతోందని ఆరోపించారు. ఎక్సైజ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలని ప్రమాదంలోకి నెడుతున్నారని ఏఐవైఎఫ్ నాయకులు విమర్శించారు. ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అట్టే ఉంది. నెల్లూరు జిల్లాలో మాత్రం బెల్ట్ షాపులు, నైట్ అండ్ డే సేల్స్లు, హైవేల పైన ఒకే చోట 5 షాపులు పెట్టి చింతరెడ్డిపాలెం నుంచి భగత్ సింగ్ కాలనీ పోయే హైవే వద్ద 5 షాపులు ఉన్నాయి సార్. దీన్ని మీ పరిధిలోకి తీసుకొస్తున్నాం, అవి కొంచెం దూరంగా పెట్టుకోమని చెప్పి మేము కోరుతున్నామని చెప్పి కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ఒక ఎక్సైజ్ ఎస్సీకి సీఏ గారికి ఇచ్చారు, దీనిపైన పెట్టండి అంటే ఆ ఎక్సైజ్ సీఏ ఏం చెప్తున్నాడంటే మాకు పర్మిషన్లు ఉన్నాయి, దానికి అది మేము తొలగించడం జరగదు, నైట్ అండ్ డే సేల్స్ జరుగుతుందంటే దాని గురించి మళ్ళీ మాట్లాడుకున్నాం అనే పద్ధతిలో ఎక్సైజ్ అధికారులు ఉన్నారు. ఈరోజు ఇళ్ల మధ్యలో ఎక్కడి విచ్చలు విడిగా మద్యం షాపులు అమ్ముతున్నారు. అదేమంటే ఇప్పుడు రూల్స్ అంట. గతంలో వైసీపీ ప్రభుత్వంలో హైవేకి 1 కిలోమీటర్ అవతల ఉండే వైన్ షాపులు ఇప్పుడు ఎట్లా రోడ్లోకి వచ్చేసాయి అంటే ప్రభుత్వ నాయకులే, రాజకీయ నాయకులే ఏదైనా బార్లు పెట్టుకుంటారని పోలీసులు హామీలు ఇస్తున్నారా?